అరే షీన్గా చెప్పరా. మందు బాగా అయింది. మనం రోడ్డు మీద నడుతున్నావా రోడ్డు మనం మీద నడుతున్నావా ఏం అర్థం అవుతలేదా? అరే మనం రోడ్డు మీద నడుస్తున్నాం రా. నాకు అర్థం అవుతుంది రోడ్డు మీద నడకపోతే గాలిలో నడతావారా? అరే మంది ఎక్కువైంది, నువ్వు ఇంటి పోయి కోసేపు అనుకుంటా, నేను కోసేపు అంట. సరే దిగుతుంది, పొద్దుకి కలుద్దాం. సరేరా. సరేనా? ఓకే రా. బాయ్ బాయ్. అబ్బో బాయ్ అని బాయ్ రా. బాయ్ అని ఇక అనద్దు కానీ పోయిగా. సరేరా మెల్లగా పోరా. రే నువ్వు పైలో ఉండే. కడుపు నిండా తాగినాక నా ఇల్లు ఎక్కడున్నదో నాకే తెలుస్తలేదు. ఇంతగా తాగద్దు. కథం ఈ నల్లమొక్క పొద్దుగానే లేస్తాడు, ఊరి మీద పడి తిరుగుతాడు. మరి ఇంట్లో పెళ్ళం ఉన్నది, ఇంట్లో కూరగాయలు తెచ్చేయాలని ఏమైనా సోయి ఉన్నదా? పొద్దుగానే పోతాడు, కొత్త వల్ల తాగుతాడు. ఇయ్యాల గిట్ల తాగి రాని చీపిరి ఇరిగేదాకా చంపుతా ఏమనుకుంటాడు. అవ్వో నా మనిషి కవిరాల మాటినత్తంది. ఇది గిరితందంటే ఇదే నా ఇల్లు. ఇదే ఆగో నేను నాన్ననే అంటానా, తాగేస్తాడు కదా, ఇంకా బియ్యమే ఉడకలే కొత్త వల్ల తాగేస్తాడు. ఎట్లా సొలుగుతాడో చూడు. నా లవలి ఏమో ఇస్తుంది. లవలి, ఓ లవలి, ఏం చెప్తావే? అవ్వో మొగడు బాగా కట్టబడి వస్తాడని నువ్వు అచ్చలోపు ఉడుకుడుకు బువ్వ అండి పెడతా నేను. నువ్వు అచ్చలోపు ఉడుకుడుకు బువ్వ అండి పెడతా నేను. ఏందే లవలి, మోరు కట్టపడితేనే బువ్వ అంటావు కానీ లేకపోతే అండవానే. అయినా రోజు తాగచ్చుడేంది? ఇంట్లోకి ఏమైనా సామాన్లు తీసుకురంటే పైసలు లేవంటావు, బయటికి పోతేనేమో బొత్త వల్ల తాగత్తాను. ఎవరు తాగిపిస్తారు నీకు చెప్పు? నా దగ్గర పైసలు ఎక్కడి తాగేందుకు? అట్లా ఊళ్ళోకి పోతుంటే ఎర్ర సీన్గా లేడా ఆడే ఓరి శంకరి మందు తాగుదామా అని కాళ్ళు మొక్కుతాడే. పాడగారు నాకు మందు అంటేనే కక్కత్తదే, నాకు మందు అంటేనే కక్కత్తదే ఆరు బలవంతానికి నేను తాగిన్నే. నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను బొత్త వరగా తాగత్తానా? ఇంట్లో కూరగాయలు లేవు కానీ తాగుడు అవసరం. అరే నాకు ఆడే బలవంతం పెట్టిండు. ఆహా నేను చెడగొట్టేది ఆ సీన్ గాడా, ఆ సంగతి చెప్తా ఇప్పుడే పోయి. అద్దులంటే బలవంతంగా తాగి చెడగొట్టిండే. అట్టిగా మూ తిప్పితేనే అంత పే తిరుగుతుంది నాకు. అతుంటే నన్ను చెడగొట్టిండు. గట్టిగా అరుచుకోనరా సీన్గా. ఒక్క నైన్ చేపిరా అంటే ఆడికి వేపిస్తావు, నాకు వేపియవా? ఇక నీకుంటది అయ్యల్లా. ఈ నల్లమొక్క పొన్ని సిలిండర్ కొనకరమ్మంటే కొనకత్తనే లేడు. ఊది ఊది నా కడపంతా పోతాంది. పోదంపాయే కరీంనగర్ జాతర, పోదంపాయే కరీంనగర్ జాతర. ఏయ్ అగో పాలు తీసుకురమ్మంటే పొర్రుకుంటా అత్తండేంది? ఏయ్ రా నువ్వైతే రా. శ్రవంతి శ్రావంతి అట్లా చూడకే నువ్వు. నేను తాగలేదే, మీ అమ్మగారిని కొట్టు. నేను తాగలే. మీ అమ్మగారిని కొట్టు, నేను తాగలే. ఓరి నల్ల మొక్క పోడా, బొత్త వాళ్ళగా దాగచ్చి ఏం తాగలేదని మా అవ్వగారి మీద కొట్టేస్తావా? నేను తాగలేదే. ఇగో మీ అమ్మగారి మీద కాదు కానీ మా అమ్మగారి మీద కొట్టే. నేను తాగలేదే. ఏంది తాగలేదా? ఏదో ఒకసారి ఊదు, మరి ఊతా గాని అయిపోయేదే. పోలీసులు పెడతారు కదా ఇట్లా, అయిపోయేదే. మరి పైప్ ఎందుకు? గొట్టంలోకి ఊదు. గొట్టంలోకి ఊదు. ఉత్తావా లేకపోతే గొట్టం పట్టి తల మీద పెట్టన్నా ఊదు. అదే ఊతది.
నక్రాలు చెయ్యకు ఊదు చక్కగా ఊదు. సరే నీ నక్రాలు నా దగ్గర వేస్తా తాగుతావా ఇంకా తాగుతావా దండం పెడుతున్నా నువ్వు పాలకోసం అని చెప్పి ఎటువైనా చెప్పు. నేను పాలకి పోయినా శ్రావంతి నేను పాలక పోయినే రోడ్డు మీద శంకర్ గడ కలిసిండు ఎటు పోతున్నావురా చీనుగా అన్నాడు నేను పాలకు పోతున్నారా అన్నా పిచ్చోడా పొద్దుగాల పాలు చాయ్ తాగుతారా మందు తాగాలి అన్నాడు అబ్బో నేను తాగరా నేను తాగితే మన శ్రావంతి కొడతాడా అన్న పెళ్ళని కొడతా పడతావారా మనమే తాగిపోయి పెళ్ళని కొట్టాలని చెప్పి బెల్ట్ షాప్ తీసుకుపోయింది ఆడే నేను అద్భుతంగా ఇగో గొర్ర తీసుకుపోయినా నన్ను నిజమే ఇగో మీ అవ్వ మీద కొట్టే ఆడ తీసుకుపోయినా నన్ను గొర్ర గుంజుగా నీకు నువ్వేమన్నా బడికి పోయే చిన్న పోరేను అనుకుంటున్నావా? ఎద్దుకున్నావు సిగ్గు లేదు? అరే నా మీద కొట్టే ఆ శంకర్ గారు తీసుకుపోయినా నన్ను. ఆహా నేను చెడగొడుతుంది ఆ శంకర్ గాడేనా? అరే ఆగు అని సంగతి చెప్తాను ఆగు. మాటనే ఇది కోపంగా పోతుంది. ఆగ్రసీన్ గా నా మొగుడినే చెడగొడతావా? ఇలా నీ సంగతి చెప్తాగు. ఏమనుకుంటుండో ఆవురా శంకర్గా పొద్దుగల నా మొగుడిని చాయ్ తాగటోని మందు తాగిస్తావారా? ఆవు నీ సంగతి చెప్తా. చెడగొడుతున్నా నా మొగుడిని. ఎటు పోతున్నావే తిక్కులాడి? నీ దగ్గరికే వస్తున్నాయి టక్కులాడి. నాతో నీకేం పనే? నీతోటి కాదే నీ మొగునితోటే పని. కానీ నువ్వెడికి పోతానవే? నేను కూడా నీ మొగుని దగ్గరికే పోతున్నానే. ఇయ్యాల ఆడిని నల్లగోడిని కమిరిచ్చినట్టు కమిరిస్తా. ఏ బక్కదానా నా మొగుడిని ఆడిడు అనుకుంటా కమిరిస్తా అంటానేమేందే? ఇయ్యాల నీ మొగుడిని చీకులేసినట్టు వేయిస్తా ఏమనుకుంటానో? ఏందే నా మొగుడిని షీకులు ఎంచినట్టు ఎంచుతావా? ఇయ్యాల నీ మొగుడిని ఉట్టి గట్టి బ్యాట్ అందుకొని ఫుట్బాల్ ఆడతా. నా మొగుడిని ఫుట్బాల్ ఆడిచ్చినట్టు ఆడిస్తావా? ఇయ్యాల నీ మొగుడిని చిర్రగొని ఎగిరిచినట్టు ఎగిరిస్తా ఏమనుకుంటానవో? ఏ అవన్నీ కాదే. నీ మొగుని దగ్గర గండిగనం పైసలు ఉన్నాయా? నా మొగుడిని పిలిచి మరీ బతిలాడి తాగిస్తాడు. నా మొగుని దగ్గర కూరగాయలు లేవడానికే పైసలుండే. ఇంకా నా మొగుడు నీ మొగుని తాగిపిస్తాడా? నీ మొగుడే నా మొగునికి తాగిపించిండట. గట్ల కాదక్క, నా మొగుడు రోజు తాగత్తండే. నా మొగుడు ఏమైనా తాగుతలేడు అనుకుంటానావా? నా మొగుడు కూడా రోజు తాగుతాను. మరి వీళ్ళు మారాలంటే ఏం చేద్దాం అక్క? నాకు ఐడియా వచ్చిందే. ఏంటిదక్క అది? ఆ చెవిటి పట్టు. సరేనా? సరే అక్క. సరే అట్నే చేద్దాం. సరే అక్క. రే సీనుగా బయటకు రారా. ఈ రోజు నేను మస్తు తాగిన రా. ఈ రోజు నీకు పని అయిందిరా. రే సీనుగా బయటకు రారా బయటకి. రే సీనుగా రా. అరే బయటకు రమ్మంటే అత్తలేవు కదా, నేనే లోపలికి అత్తాగు. నేను రమ్మంటే బయటకు రానంటావా? ఏందే మందు వాసన వస్తుందంత మందైనా ఏందే? అవునరా తాగినా. ఆడోళ్ళు తాగితే తప్పు, మొగోళ్ళు తాగితే ఒప్పారా. తప్పులేదు ఒప్పులేదు గొప్ప అనుకుందంతా అమ్మగారింటి కురకాలే. నీ తాగుతే దిగితే మొగోని నేను తాగాలే గాని నువ్వు తాగుడేంటే? ఆహా అవ్వగారింటికి నేను ఉరకల్లా. ఆగే చూస్తావా?
బాంచరని కాలు మొక్తా కొట్టగా నన్ను కొట్టగా రేయ్ ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇంటా ఇంటోగా? ఇంటా రేయ్ ఈ రోజు నుంచి ఇంట్లో పని మొత్తం నువ్వే చెయ్యాలి. చేస్తేనే చేస్తా. ఊడు ఇదంతా ఊడు. సరేనే ఉడతా. ఊడు ఊడ్రా మంచిగా ఊడు. ఉడతానే ఉడతా. అదంతా అంగడేంది, ఆ చెత్త ఏంది, ఆ బల్ల కింద ఊడు, బల్ల కింద ఊడు మంచిగా ఊడు. సరేనే. ఆ పీటది ఊర్రా మంచిగా ఊడు. కప్పాముతి శంకర్గా ఏం చెప్తాను? ఏందే అటు ఇటు ఊతాను? బీపీ గిట్లా తక్కువైంది ఏంది? నాకు బీపీ తక్కువ కాలే, బీపీ పెరిగిపోతాని. వాసన వస్తుంది. బీరు గిట్ల తాగినవానే? తాగిన అంటనవేంద్ర, బరాబర్ తాగిన 3 KF స్ట్రాంగ్ తాగిన. ఏంది 3 కేఫ్ స్ట్రాంగ్ బీర్లు తాగినవా? 2 తాగితే నాకేం ఏర్పడది. నువ్వు 3 తాగి ఇల్లు ఎత్తుకుంటూ వచ్చినవంటే నువ్వు బీరేటేనే. ఏంద్రో నువ్వు మంద తాగితే పెద్ద మోగను అయిపోయినావా? ఈ కా నుంచి నేను కూడా తాగుతా. ఏంది ఈ కా నుంచి అంటాను? రోజు తాగుతావా ఏంది? అంటే తాగద్దా? నువ్వు తాగినప్పుడు నేను గిట్నే అన్నానా? అన్నీ అంటావా? అన్నీ అంటావా? ఎక్కడ ఆగునా? నాకంటే ఎక్కువ రే, ఈ కా నుంచి నేను ఏ పని చెప్తే ఆ పని చేయాల నువ్వు. చేస్తేనే చెప్పు, చెప్తావా లేదా? చేస్తేనే. ఇవి వీకకు మెదడంతా నొత్తంది. రే మంచిగా దోమము. మంచిగానే అవుతాండి. అగో పీసు నురుగు అత్తలేదా? మంచిగా దోమలేదా అనుకో, ఈ కొర్రని కంట్లో గుచ్చుతా అనుకుంటాను. భయం అవుతుంది. కూర్చోటట్టే ఉన్న కొర్రాయి కంట్లే. వీటికేం తక్కువలేదు. అరే శంకరి, బెల్ట్ షాప్ కి పోయి హాఫ్ దేపోరా. ఏంది ఆపుదేమన్నా? ఆపుదచ్చి తాగన్నానే. నువ్వు తాగనికి కాదు, నేను తాగనికి. దేపో. అవ్వ కొడుకు, నువ్వు 3 బీర్లు తాగినందుకే నాకు సుక్కలు తుంచినావు. ఇంకా ఆపు తాగినాక నన్ను పైకే పంపిస్తవే. ఇగో రావాలి, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా. ఆడోళ్ళు తాగద్దే, నీ బాంచను. నువ్వు ఇట్లెందుకు చేస్తానో నాకు అర్థమైంది. నేను రోజు తాగుతానే కదా. అవ్వ తోడు ఈ కాడ నుంచి నేను తాగినే నీ వీదొట్టే. నేను నిజంగానే తాగినా అనుకుంటాను వానే. అవునే, నేను తాగలే. అంటే ఇదంతా ఉత్తుతుందేనా? ఉత్తదే. ఇగో నువ్వు మందు మానేయాలని నీకు ఇట్లా చేసిందే. ఇగో నిన్ను కొట్టినందుకు నువ్వేం ఫీల్ కాకే. మరి నువ్వు ఎట్లా మానేస్తావా అర్థమైతలేదు, అందుకే తాగినట్టు చేసిన. అమ్మా, తాగినట్టు చేసిరు కదా, నా మీనట్టు తాగలేదా? నీ మీద ఒట్టు తాగలే. రోజు అత్తలేదు. చాల్తి. ఈ తాగుడు పాడువాడి, ఈ తాగుడు చేయబట్టి నిన్ను పట్టించుకుంటలేనే బుజ్జి. నీ అవ్వని ఈ కాడ నుంచి తాగుడు బంద్ చేస్తా, మంచిగా పని పోతా. నిన్ను బంగారం లెక్క చూసుకుంటేనే. నిజంగా తాగవు కదా? అరే మన ప్రేమ మీనొట్టన్నా కదా బుజ్జి. ఇంకా తాగడానికి నాకు మానం లేదా అనే? చి, జన్మల మందు ముట్ట. సరేనా? సరే మంచిగా పనికి పోతా, నిన్ను మంచిగా చూసుకుంటా. సరే. అరే సీన్గా బండి తీరా. బండి ఎందుకే? వైద్యదంపా. నేనే వాయిస్కా ఎందుకే? నాకు బీర్ తాగిస్తావానే? నీకు కాదురా, నేను ఫుల్ బాటిల్ తాగేదాకా నాకు మనసు నవ్వడతలేదు. ఫుల్ బాటిల్ తాగుతావా? అద్దే నీ దండం పెడతా. ఆడోళ్ళు మంది తాగుతారా? ఎక్కడన్నా ఇజ్జత్ పోతుందా బయట ఎవరైనా చూస్తే? మరి నువ్వెందుకు తాగుతున్నావురా రోజు? తప్పేనా నేను తాగుడు? ఇంకోసారి తాగుతావా? తాగనొట్టే. సరేనే తాగనే కంచెన్. సీను తాగకు సీను, నువ్వు రోజు తాగత్తే మన ఇంట్లో గడతలేదు సీను. నేను నమ్మొచ్చిన సీను, మంచిగా కలిసి ఉందని సీను. సరే తీయ, నేను ఇవ్వాలని చెల్లి తాగుడు మొత్తం బంద్ చేస్తా. నేను మంచిగా చూసుకుంటా.
అక్క నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందక్క. మా ఆయన్ని గజ్జు అనిపించిన. నేను కూడా నా మొగునికి జల్లు అనిపించిన, లేకపోతే నా మాట వినకో. అక్క నీకు ఆలోచన మంచిగా వచ్చిందక్క. మరి లేకపోతే ఏంది, మనం గిట్లనే చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, మనం నెత్తికెక్కి కూర్చుంటారు. ఇక ఈ రోజు నుంచి వాళ్ళు తాగుడు జోలికే పోరు. అవునక్క. ఆ అక్క ఎటో పోతున్నట్టున్నావు? కూరగాయలకు పోతాననే, నువ్వు వస్తావా? పా అక్క, నేను కూడా అటే పోతున్నా. దా. పెయ్యి అంతా పుండు పుండు ఉన్నది, పొట్టు పొట్టు చంపింది నల్ల మొక్క. అబ్బో అయ్యా, జామాయిలాకి తెచ్చి కొబ్బరిలో కలిపి సరసర మసులుతంటే పోసుకుంటే నొప్పులు అన్ని పోతాయి. అమ్మా అమ్మా అయ్యా అమ్మా అమ్మా. శంకర్ గారు కూర్చున్నాడు కదా. అగో సీనుగాడేంది నేర్పుకుంటా వస్తాడు. నేను కూడా అమ్మో ఆయనకి నా పెళ్ళం కొట్టిందని చెప్తే నా ఇజ్జత్ అంతా పోతుంది. అమ్మా ఏవురా సీనుగా నేర్పుకుంటా వస్తాను. ఏం సంగతి, పానం ఆయిమందా? ఏంటిది రాయం ఆయమంది అంటారు? ఇక నీకు తెలుసు నాకు తెలుసు, మన నోట్ అనుకుంటే మన మొఖాన మనమే ఉంచుకున్నట్టు అవుతుంది. చంపడ కూకో. అరే శంకరి, నొప్పులు బాగున్నాయిరా. నొప్పులు బాగున్నాయి. బాగున్నాయా? మరి నొప్పులు అన్నట్టు ఏం చేద్దాంరా? నువ్వే చెప్పురా. ఏమున్నది, పోదాంపా. పోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజు ఫిలిమ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి. బాయ్.